మేడం వాళ్ళు అగ్రికల్చర్ ఏవో మేడం ఒక్కసారి జరిగిన విషయం చెప్పండి. ఎక్కడ తీసుకుని ఇంతవరకు ఇక్కడ ఎక్కర్లేదు అది ఇప్పుడు ఇది తీసుకుని పోయేటప్పుడు ఇది కొత్త రకమా పాత రకమా? మరి ఇక్కడ అలుకుతా అంటాడు కదా ఇప్పుడు. వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పినావు? నువ్వు డైరెక్ట్ బిల్లు తీసుకురా, ఒడ్లు తీసుకురావు. ఇప్పుడు ఈ బత్తి ఇన్నే కడదాం, రాకపోతే చూద్దాం ఆలోచించుకొని మరి ఇక వేరే ఇత్తనమా లేదా మంచి ఇత్తనమా లేకపోతే దాన్ని సరి చేయాలి మనం. ఎవరు చేయాలి? సేడు ఆయన రాకపోతే వేరే చేస్తుంది రైతు ఒక బత్తు ఉన్నది, ఆ బత్తిడ కడతా. మీ అన్న ఎప్పుడు నీళ్ళు వేటప్పుడు పోతా, అదే 4 రోజులు మిమ్మల్ని ఇస్తాం. అదే 4 రోజులు మిమ్మల్ని ఇస్తాం. ఇదే సిచ్యువేషన్ ఉంటే నీళ్ళు వేరే అని పిల్లగాలు ఎక్కడిదన్నా? పిల్లగాలు అయితే రాకపోదు, వీడికి పిల్లగైతే రాకపోదు. మాకు ఇచ్చిన బత్తి ఇంకోటి ఉన్నది పోయకుండా అదే బత్తిడ కడతా, అదే బత్తిలో కడతా అంటానా? అదే బత్తిలో కడతా నేను. అదే పిల్లలు నీళ్ళు వేరే కదా అంటే మధ్యలో తడవకుంటే రాదా అని ఆ ఫార్మర్ అంటాడు. తడుతుందా తడవకుండా వస్తుందా? నువ్వే చెప్పన్నా. తడితేనే వస్తుంది. ఈయనకు పెట్టండి, ఈయన కూడా ఫార్మరే కదా. మేమేం నీకు అబద్ధం ఏదో చెప్పిస్తలేం కదా. కొంచెం ఈ టెన్కి దగ్గర కొంచెం ఇక్కడ వరంగల్ నేను మద్దలపేటలో నేను ఆగి ఒక రైతు నా దగ్గరకు వచ్చి ఫర్టిలైజర్ షాప్లో తీసుకున్నాడు. నకిలీ విత్తనాలు ఇచ్చిండు, ఒడ్లు మొలవలేదు. మీ ఏఓకి చెప్పిన కొద్దిగా వద్దనపేట ఏఓతో పెట్టి యాక్షన్ తీసుకున్నాను. సరే, థ్యాంక్ యూ. నానబోసిన 25వ తారీఖు నాడు మండే కట్టినా. 25వ తారీఖు మండే కడితే 26వ తారీఖు నాడు నామం చేయాలి. 27వ తారీఖు నాడు నేను అలగాలి. ఇలా 28వ తారీఖు నా ఒడ్డు రాలేదు, మండే రాలేదు. పరిస్థితి ఏంది? నా పరిష్కారం మీరే చెప్పండి. 24వ తారీఖు ఒడ్లు అలికినాం, ఒడ్డు నానబోసినాం. 24వ తారీఖు ఒడ్డు నానబోసినాం. 25వ తారీఖు నాడు మండే కడతాం. 26వ తారీఖు నాడు ముక్కులు పలికి నామం చేయాలి ఒడ్లు. 27వ తారీఖు నాడు అలగాలి. ఏ నార్మల్లే మొలక తీసుకుపోయి అలగాలి 27వ తారీఖు నాడు. ఇవాళ 20వ తారీఖు ఇప్పుడు వారు కూడా నామం చేయలేదు. ఇది తీసుకొస్తే నీళ్ళు వేలే అంటారు. ఇది తీసుకొస్తే నీళ్ళు వేయలేదు అంటారు. పరిస్థితి ఏంటి? 950 రూపాయలకు ఒక బస్తా, 1638. 4 బస్తాలు తీసుకుపోయినా, 3 బస్తాలు నానబోసిన, 1 బస్తా నానబోయలేదు. 1 బస్తా తీసుకొచ్చిన, ఇన్నే ఉంది. అది మీరు నీళ్ళు పోయలేదు అది అని చెప్తాడు. చూసి మాట్లాడతాను ఒక మాట అంటాడు. మాకు తెలియక మీ దగ్గర కొనుక్కోపోతాం, మా మోసం చేయకండి. మంచి ఏందో తెలియదు. ఇప్పుడు ఇంత ముందు ఒక అన్న చిట్టి చూసిండు. ఆ చిట్టులో ఏం చూసిండే సుమంజలి అని చెప్పి బ్యాగ్ మీద పేరు రాసింది. ఆల్రెడీ చిట్టి మీద చూస్తే వేరే చిట్టి రాసింది అని చెప్పి చెప్తాడు. మీరు చూసుకోవాలని చెప్తాడు. నాకు చదువు రాదు, నేను చూసుకోలేదు. పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి ఎవరు చూడాలి? విత్తనాలు పక్కాయి. రైతులు మోసపోయిన తిరునాపల్లి నుంచి ఒక 15 మంది ఉన్నారు. ప్రతి ఒక్క రైతు మోసపోయిలు. ఇంతకుముందు వాళ్ళు పట్టించుకోలే. వస్తే బిల్లు తీసుకురా, వాళ్ళు తీసుకున్నారు. మేము ఏంటంటే కావాలని చెప్పి వచ్చినాం. దానికి మాకు పరిష్కారం చేయాలని మేము అడుగుతున్నాం. జ్ఞానాంబిక షాప్లో ఇస్తున్నాం. ఎప్పటికీ మాకు నమ్మకం. ఈసారి మోసం చేసిళ్ళు. దానికి పరిష్కారం ఏంటంటే వాళ్ళు చేసినా మీరు చూసుకోవాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఒక 20-30 బస్తాలు ఆశ ఉన్నారు. మేము వచ్చింది ఒక 6 బస్తాలకే. ఇంకా మిగతా రైతులు ఉన్నారు, రమ్మాలంటే వస్తారు. కానీ ఇట్లా మోసం చేయడం, ఇక్కడికి రావడం, బిల్లు తీసుకురావడం, ఒడ్లు తీసుకురావడం ఎట్లా తీసుకొస్తాం? బిల్లు పోతుంది, ఒడ్లు అలుపుతాం వస్తాయి అనుకొని రావు. ఎట్లా తీసుకురావాలి? దానికి రెస్పాన్సిబుల్గా మేము వచ్చి అవి నకిలీ విత్తనాలు మాకు పనిచేయలేదు.
అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నీకు